బీజేపీ హిందూ ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందన్నారు. రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎం అంటూ ఆరోపించారు. నిజాం ఎవరికీ గొప్పని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ రజాకార్ సినిమా చూసి స్పందించాలన్నారు బండి సంజయ్. కరీంనగర్లో రజాకార్ సినిమా చూసిన బండి సంజయ్ చిత్ర యూనిట్ ను అభినందించారు. ఇలా ఇన్ని రోజులు కూడా హిందూ ధర్మం గురించి మేము ఆలోచిస్తే, హిందూ సమాజం గురించి మేము ఆలోచిస్తే, ఈ కుహనా లౌకికవాదులు, ఈ సెక్యులర్ పార్టీలను చెప్పుకుంటే వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత మరి హిందూ ధర్మం గురించి ఆలోచించాలా, హిందూ సమాజంలో చైతన్యం తీసుకోవడానికి కష్టపడి పనిచేయాలా లేదా ఆలోచించండి. సిగ్గు లేకుండా మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ గాని గతంలో బీఆర్ఎస్ పార్టీ గాని ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పాలని చెప్తున్నారు. మళ్ళా అంటే మళ్ళా నిజాం కాలాన్ని మళ్ళా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మతపరమైన రిజర్వేషన్ పక్కా వ్యతిరేకం. ఇట్లాంటి ప్రభుత్వాలు వస్తాయని చెప్పి ఈ రజాకర్ లాంటి లేకపోతే నిజాం చరిత్రను తెలుసుకున్న తర్వాతనే ఈ మూర్ఖత్వ పాలన అంతమందించినటువంటి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గుర్తించుకొని 17th సెప్టెంబర్ని సమాజం మర్చిపోదు, త్యాగదల చరిత్ర మర్చిపోదు, నిజాం నిరంకుత్యాలను మర్చిపోవద్దు, నిజమైన స్వాతంత్ర దినోత్సవాన్ని తెలంగాణ సమాజం జరుపుకొని తీరాల్సిందే అని భావించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి గెజిట్ విడుదల చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రజాకర్ సినిమా చూస్తేనే 17th సెప్టెంబర్ మనం భక్తితో జరుపుకుంటాం. మనం వాస్తవ చరిత్ర తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ సినిమా చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఆలోచించాలి. నిజాం మంచోడా అని పోగొట్టినటువంటి నాయకులు మంచోలా, వాళ్ళ వ్యవహారశైలి రాజకీయ పబ్బం కడుకోవడానికి, ఒక వర్గం ఓట్లు పొందడానికి, హిందూ సమాజాన్ని, హిందూ ప్రజలను ఏ విధంగా రాసి రంపణ పెట్టారు, ఏ విధంగా అకృత్యాలకు పాల్పడ్డారు, ఇస్లాం రాజ్యం కోసం ఏ విధంగా హిందువులను ఇబ్బంది పెట్టిరో నిజాం కాలంలో, అవన్నీ మర్చిపోయి అధికారం వచ్చిన తర్వాత నిజాం సమాధి వద్ద మోకరిల్లినంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేముంటది? మళ్ళా తిరిగి నిజాం లాంటి మూర్ఖత్వ ప్రభుత్వాలు దేశంలో తెలంగాణ రాష్ట్రంలో రావద్దనుకుంటే ప్రతి ఒక్కరూ ఈ రజాకర్ సినిమా చూడాల్సిందే.